పెట్రోల్ ధరల పెంపుపై నిరసనల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. గాంధీ సమాధి రాజ్ ఘాట్ వరకు ఆయన పాదయాత్ర చేశారు. మానస సరోవర్ యాత్ర ముగించుకున్న రాహుల్ గాంధీ నేరుగా ఈ నిరసనలకు హాజరయ్యారు. పాదయాత్రలో రాహుల్తో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు కూడా పాల్గొన్నారు. పెట్రోల్ భారంతో దేశ ప్రజలు అల్లాడుతుంటే ప్రధాని మోదీ మొద్దు నిద్రపోతున్నారని రాహుల్ విమర్శించారు. గాంధీ సమాధి దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేశారు రాహుల్. పెట్రోల్ ధరల పెంపుకు నిరసనగా కాంగ్రెస్తో పాటు 21 విపక్ష పార్టీలు బంద్లో పాల్గొంటున్నాయి. పెట్రోల్ ధరల పెంపుకు నిరసనగా ఒడిశాలో విపక్షాలు ఆందోళనలు ఉధృతం చేశాయి. సంబల్పూర్లో కాంగ్రెస్ కార్యకర్తలు రైల్ రోకో చేపట్టారు. రైళ్ల రాకపోకలను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. రైల్వే స్టేషన్లోకి దూసుకొచ్చిన కార్యకర్తలు స్టాళ్లను కూడా మూసివేయించారు. ప్రయాణికులు బయటకు వెళ్లిపోవాలని సూచించారు. కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళనలో సంబల్పూర్ రైల్వే స్టేషన్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొంతమంది కార్యకర్తలు రైల్వే ట్రాక్ పై బైఠాయించారు. దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్రోల్ ధరలను పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అంతర్జాతీయ స్థాయిలో పెట్రోల్ ధరలు తగ్గినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ధరలు తగ్గించలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో దేశ ప్రజలు బీజేపీకి గుణపాఠం చెప్తారన్నారు. భువనేశ్వర్లో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఉదయం నుంచి బంద్లో పాల్గొంటున్నారు. భువనేశ్వర్ రైల్వే స్టేషన్లోకి దూసుకొచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. రైళ్ల రాకపోకలను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. భువనేశ్వర్లో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. బస్సులను రైళ్లను అడ్డుకోవడానికి కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రంగా ప్రయత్నించారు. చాలా చోట్ల కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. कांग्रेस long live राहुल गांधी जिंदाबाद 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 सोनिया गांधी
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు బంద్ ని విజయవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి మహాత్మా లైవ్ లో తాజా అప్డేట్స్ అందిస్తారు. మహాత్మా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భారత్ బంద్ కి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కొన్ని యూనియన్లు అంటే ఈ ట్రాన్స్పోర్ట్ యూనియన్లు, ఊబర్ క్యాబ్ ఇట్లాంటి యూనియన్లు కూడా సంఘీభావం తెలిపి ఈ బంద్ లో పాల్పంచుకుంటున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా బంద్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే ఇది పూర్తి స్థాయిలో దీని ప్రభావం ఎంత మేర ఉందన్నది కూడా ఇంకా చూడాల్సి ఉంటుంది. వాహనాలు అయితే ప్రస్తుతం రోడ్ల మీద పెద్ద సంఖ్యలో బారులు తీరి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యాన్ని చూస్తే గనక ఇదంతా గత కొద్ది రోజులుగా పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్, ఇతరత్ర గ్యాస్ ధరలు అంటే ఇవన్నీ పూర్తిగా చమురు ధరల పెరుగుదలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ బంద్కు పిలుపునివ్వగా కమ్యూనిస్టులు కూడా తాము విడిగా బంద్కు పిలుపునిస్తున్నట్లుగా తెలిపారు. కొన్ని ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, అలాగే ఉత్తరాదినున్న మరికొన్ని ప్రాంతీయ రాజకీయ పార్టీలు కూడా ఈ బంద్కి సంఘీభావం మద్దతు ప్రకటించాయి. ముఖ్యంగా చెప్తున్నది ఒకటే, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలలో అంతర్జాతీయ మార్కెట్ రేట్ల కంటే కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులే చాలా ఎక్కువగా ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ పార్టీ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా నిన్న మాట్లాడుతూ 211% నుంచి 443% వరకు ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచింది. ముడి చమురు ధర అంతర్జాతీయంగా తక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ సుంకం పెరుగుతూనే పోయింది. దానివల్లనే సామాన్యుడి మీద పెద్ద భారం పడుతుంది. కేవలం పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల అన్నది వాహనాలు నడిపే వారికో లేకపోతే ట్రాన్స్పోర్ట్ కంపెనీల వారికి మాత్రమే భారం కాదు. దాని మీద ఆధారపడి ఇది ఒక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోతాయి అంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ వ్యాట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ధరల్ని తగ్గించాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని, అప్పుడే సామాన్యుడి మీద భారాన్ని కొంతవరకైనా తగ్గించవచ్చు అంటూ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ఇటు కమ్యూనిస్టులు సైతం బంద్ కి పిలుపునిచ్చారు. కమ్యూనిస్టు సంఘాలు, ఇతర ట్రేడ్ యూనియన్లు అన్ని ఈరోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కూడా నిర్వహించనున్నాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ బంద్ కొనసాగుతుందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పగా కమ్యూనిస్టు పార్టీలు, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మాత్రం ఈ రోజంతా బంద్ కొనసాగుతుందంటూ వారు ప్రకటించారు. అయితే దీని మీద భారతీయ జనతా పార్టీ నేతలు ఇదంతా ఒక రాజకీయం కోసము, ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఓట్లు దండుకోవడం కోసము ప్రతిపక్షాలు చేస్తున్న ఒక రాజకీయ ప్రయత్నం తప్ప నిజానికి ఇందులో ఏమీ లేదు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినప్పుడు సహజంగానే డొమెస్టిక్ మార్కెట్లో కూడా ధరలు పెరుగుతూ ఉంటాయంటూ వారు చెప్పుకుంటూ వస్తున్నారు. కేవలం రాజకీయం చేయాలన్న దురుద్దేశంతో ఇదంతా చేస్తున్నారంటూ భారతీయ జనతా పార్టీ నేతలు విపక్షాలను తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బంద్కి ప్రస్తుతం మిశ్రమ స్పందన లభిస్తుందని చెప్పవచ్చు. కొన్ని చోట్ల బంద్ ప్రభావం కనిపిస్తుండగా మరికొన్ని చోట్ల బంద్ ప్రభావం పెద్దగా ఏమీ కనిపించట్లేదని చెప్పవచ్చు. రైట్ మహాత్మా, అది ఢిల్లీలో మనకి కనిపిస్తున్న పరిస్థితి. ఒకవైపు రాహుల్ గాంధీ తన మానస సరోవర్ యాత్రని ముగించుకుని ఇవాళ ఆందోళనలో పాల్గొంటున్నారు. ఇన్ఫాక్ట్ ఆయనే ఈ ఆందోళనలకు, భారత్ బంద్కి పిలుపునిచ్చిన క్రమంలో ఆయన నేరుగా నిరసనలకు హాజరయ్యారు. గాంధీ సమాధి రాజ్ఘాట్ వరకు ఆయన పాదయాత్ర నిర్వహించారు. మరోవైపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు భారత్ బంద్ని విజయవంతం చేయడానికి శ్రమిస్తున్నారు.